ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను. వాషింగ్ మిషన్ క్లీనింగ్ అండ్ వాషింగ్ మిషన్ ఎర్రర్ కోడ్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అంటే చాలా రోజుల నుంచి 9 మీద ఆగుతుంది, అదేనన్నా ఇష్యూ. నీళ్ళు బయటికి వీడియోలో చూపిస్తున్న విధంగా 5C కానీ 5E కానీ పోయి అని ఎర్రర్ కోడ్ చూపిస్తే నీళ్ళు డ్రైన్ అవ్వకపోవడం, బట్టలు ఉతకడం అయిపోయింది, మన డోర్ తీస్తాం, అన్ని బట్టలు తీసుకుంటాం, కానీ వాషింగ్ మిషన్లో ఇంకా కొన్ని నీళ్ళు మిగిలిపోతాయి. దీనికి రీజన్ ఏంటి అంటే కాయిన్ ఫిల్టర్లో కాయిన్స్, పిన్నులు లేదా చెత్త ఇరుక్కుపోవడం వల్ల నీళ్ళు బయటకు పోకుండా ఆగిపోతాయి. దీనివల్లనే 5C 5E పోయి అనే ఆప్షన్స్ మనకి ఇక్కడ ఎర్రర్ కోడ్స్ వస్తుంటాయి. ఒకవేళ మీ మిషన్ ఫ్రంట్ లోడ్ అయితే కుడివైపు ఒక చిన్న డోర్ ఉంటుంది, దాన్ని తెరవండి. అక్కడ ఉన్న డ్రైన్ ఫిల్టర్ క్యాప్ని ఎడం వైపు తిప్పి నిదానంగా బయటకు తీయండి. లోపల నుండి నీళ్ళు బయటకు వస్తాయి. అక్కడ ఇరుక్కపోయిన కాయిన్స్, పిన్నులు, దారాలను తీసేసి నీళ్ళతో కడిగి మళ్ళీ గట్టిగా తిప్పి బిగించండి. 4C లేదా 4E లేదా 1E అనే ఎర్రర్ కోడ్ వస్తే మిషన్లోకి వాటర్ రాకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. వాషింగ్ మిషన్ ట్యాప్ కట్టేయండి. మిషన్ వెనక వైపు ఉన్న ఇన్లెట్ పైపును విప్పండి. పైకి లోపల ఒక చిన్న ప్లాస్టిక్ నెట్ పిల్లెట్ ఉంటుంది, దాన్ని ప్లాస్కర్ లేదా చేత్తో బయటకు తీయండి. ఆ ఫిల్టర్పై ఉన్న ఇసుక, మురికిని పాత టూత్ బ్రష్తో శుభ్రంగా కడిగి మళ్ళీ పెట్టేయండి. దీనికి మురికి ఉండడం వల్ల వాషింగ్ మిషన్ లోపలికి వాటర్ రాకపోవడం వల్ల 4C 4E 1కి ఈ కోడ్ వస్తుంది. మీ వాషింగ్ మిషన్లో SD ఎర్రర్ కోడ్ అని ఎప్పుడైనా చూసారా? దీనివల్ల బట్టలపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. దీనికి కారణం ఎక్కువ సరుపు వాడడం, నీళ్ళల్లో ఉప్పు శాతం ఎక్కువ ఉండడం వల్ల జరుగుతుంది. మీ మిషన్లో UE కానీ UB కానీ కనిపిస్తే మిషన్ గట్టిగా ఊగడం వల్ల ఈ ఎర్రర్ కోడ్ వస్తుంది. క్రింద బ్యాలెన్స్ లేకపోవడం వల్ల జరుగుతుంది. బట్టలన్నీ ఒకే వైపుకు ముద్దగా పడిపోయినప్పుడు ఇలా జరుగుతుంది. డోర్ తెరిచి లోపల ఒకే వైపు ఉన్న బట్టలను తీసి లోపల సమానంగా సర్దండి. బ్యాడ్ స్మెల్ రావడం, బట్టలు ఉతికిన తర్వాత డోర్ వెంటనే మూసేయడం వల్ల లోపల తేమ ఉండి బూజు పడుతుంది, దానివల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో వాషింగ్ మిషన్ డోర్ కాసేపు ఓపెన్ చేసి ఉంచాలి. ఇప్పుడైతే క్లీన్ చేయడం చూద్దాం. ముందుగా సర్ఫ్ లిక్విడ్ వేసి ఈ ట్రేని బయటకు తీయండి. చూసారా లోపల ఎంత జిడ్డు పేరుకపోయిందో? దీన్ని కాస్త వేడి నీళ్ళు, డిష్ వాష్ లిక్విడ్ వేసి పాత టూత్ బ్రష్తో రుద్దితే మురికి మొత్తం వదిలిపోతుంది. డోరు రబ్బర్ గ్యాస్కెట్ క్లీన్ చేయడం చూద్దాం. ఫ్రంట్ లోడ్ మిషన్ వాడే వారికి ఈ రబ్బర్ రింగ్ లోపల బూజు పట్టడం పెద్ద సమస్య. దీనికోసం ఒక స్ప్రే బాటిల్లో సమానంగా వెనిగర్, నీళ్లు కలిపి రబ్బర్ లోపల స్ప్రే చేసి పాత గుడ్డతో గట్టిగా తుడవండి. మురికి మొత్తం సులభంగా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి టబ్ క్లీనింగ్. చివరిగా మిషన్ డ్రమ్ క్లీనింగ్. డ్రమ్లో నేరుగా 1 కప్పు బేకింగ్ సోడా, 1 కప్పు వెనిగర్ వేయండి. మీ దగ్గర స్కేలింగ్ పౌడర్ ఉంటే అది కూడా వాడచ్చు. నా దగ్గర అయితే స్కేలింగ్ పౌడర్ ఉంది, అదే వాడుతున్నాను. ఇప్పుడు మిషన్ డోర్ వేసి మీ మిషన్లో ఉన్న టబ్ క్లీన్ లేదా ఈకో డ్రమ్ క్లీన్ మోడ్ను ఆన్ చేయండి. మీ మిషన్లో ఈకో డ్రమ్ లేకపోతే నార్మల్ కాటన్ మోడ్ను కూడా హాట్ వాటర్ సెట్టింగ్లో రన్ చేయండి. దీనివల్ల డ్రమ్ చాలా క్లీన్ అవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే వాషింగ్ మిషన్ తన సామర్థ్యానికి మించి మనం ఎక్కువ బట్టలు వేస్తే వాషింగ్ మిషన్ డోర్కున్న రబ్బర్ లూజ్ అయిపోతుంది. ఆ లూజ్ అయిపోయిన గ్యాప్లోంచి కచ్చిపులు కానీ, కాయిన్స్ కానీ ఇలాంటివి కింద ఉన్న కాయిన్ ఫిల్టర్లోకి వచ్చి ఆగుతాయి. దానివల్ల వాషింగ్ మిషన్ పాడవుతుంది. సో ఏ రోజు బట్టలు ఆ రోజు వాషింగ్ మిషన్లో వేసుకోవాలి. నేనైతే ఈ వాషింగ్ మిషన్ కొని 12 years దాటిపోయింది. ప్రతి నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేస్తే మిషన్ లైఫ్ చాలా కాలం పెరుగుతుంది. నేను ఈ మిషన్ తీసుకొచ్చి అయితే 12 years దాటిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరిగా ఒక మంచి మాట చెప్పడం మర్చిపోతే ఎలా? చివరిగా ఒక మంచి మాట, పరిపూర్ణత కంటే నిరంతర ప్రయత్నమే ముఖ్యం. దీని మీనింగ్ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.